సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క విద్య యొక్క నిర్వచనాలు. వీళ్ళని మనం సర్వేపల్లి రాధాకృష్ణ అంతా వద్దు, మనకి రాధాకృష్ణ తీసుకుందాం. రాధాకృష్ణులు ఎవరు? మనకు తెలిసిన దేవుళ్ళు. రాధాకృష్ణులు ఎవరు? వాళ్ళిద్దరూ మంచి లవర్స్. సో వాళ్ళు ఒకరి గుండెల్లో ఒకరు, ఒకరి హృదయంలో ఒకరు ఉంటారు. రాధాకృష్ణులను ఎప్పుడైనా విడివిడిగా చూసామా? మనం ఎక్కడైనా ఫోటో ఫ్రేమ్స్లో ఇద్దరిని కలిసి చూసామన్నమాట. అంటే రాధాకృష్ణులు ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు. తర్వాత ఇంకోటి, పేరుకి రాధాకృష్ణుల్ని వాళ్ళు కేవలం ప్రేమికులే, వాళ్ళు భార్యాభర్తలు కారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఈ జన్మకు భార్యాభర్తలం కాలేకపోయినా ఇంకో జన్మెత్తైనా మనం భార్యాభర్తలు అవుదాము అని ఆశపడతారు. ఇంకొకటి, అందరూ ఏమనుకుంటారు, చుట్టూతో చూసే వాళ్ళంతా ఈయనకు పెళ్ళైంది, ఆమెకు పెళ్ళైంది, ఏంది వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అని నలుగురు నాలుగు రకాలుగా రాధాకృష్ణుల గురించి మాట్లాడుకునేవాళ్ళు అక్కడ. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఒక నిర్వచనంలో హృదయం ఉంది అంటే రాధాకృష్ణులు ఒకరి హృదయంలో ఒకరు నిలిచిపోయారు. సో హృదయం ఉంది కనిపించింది అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. తర్వాత వారి యొక్క శరీరం ఆత్మల కలయిక. రాధాకృష్ణులు ఎలా ఉంటారు? వారి శరీరాలు వేరైనా ఒకే మనసుతో కలిగి ఉంటారు కాబట్టి ఇక్కడ శరీరం ఆత్మల కలయిక అని ఇచ్చాడు. తర్వాత అంటే హృదయం అని వచ్చినా రాధాకృష్ణులే, శరీర ఆత్మ కలయిక వచ్చినా రాధాకృష్ణులే. ఇంకొకటి, పనికిరాని వాటిని ఉపేక్షిస్తారు అంటే రాధాకృష్ణులు నలుగురు బయట నాలుగు మాటలు అంటారు. ఏందమ్మా వీళ్ళిద్దరు, ఆయన పెళ్ళైపోయినా కూడా ఇంట్లో ఉన్నారే, వీళ్ళిద్దరు ప్రేమికులు, అట్లా పనికిమాలిన మాటలు అంటుంటారు. అలాంటి వాటిని ఏంటి వీళ్ళు ఉపేక్షించరు, పట్టించుకోరు అని పెట్టుకోవాలి. తర్వాత ద్విజన్మ, రెండవ జన్మ కావాలి అనుకుంటారు. ఎందుకు? ఈ జన్మలో వాళ్ళు ఒకటి కాలేకపోయారు పెళ్ళితో, సో ఇంకో జన్మ ఎత్తైనా సరే మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటి కావాలనుకుంటారు అని గుర్తుపెట్టుకోవాలి. సో రాధాకృష్ణులు అంటే ఏంటి? ఒకరి హృదయంలో ఒకరు ఉంటారు. హృదయం ఉందంటే రాధాకృష్ణులు, సర్వేపల్లి రాధాకృష్ణ. శరీరం ఆత్మ కలయిక కలిగి ఉంటారు అంటే వాళ్ళిద్దరు శరీరాలు వేరైనా ఒకే ఆత్మతో ఉంటారు. తర్వాత పనికిరాని వాటిని ఉపేక్షించరు అంటే వాళ్ళ గురించి నలుగురు ఏమనుకున్నా రాధాకృష్ణులు పట్టించుకునే వాళ్ళు కారు. ఇంకొకటి, రెండవ జన్మ అని కనిపించింది అనుకోండి, వీరు మళ్ళీ రెండవ జన్మైనా ఎత్తి భార్యాభర్తలు కావాలనుకున్నారు. సో ఇలాంటి ఒక మనకు నచ్చినట్టు ఒకటి క్రియేట్ చేసుకున్నామంటే మొత్తం గుర్తుండిపోద్దు. లేదంటే చూడండి ఎన్ని ఉన్నాయి నిర్వచనాలు, ఇవన్నీ ఎవరి వల్ల అవుద్ది. సో ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి.